పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రియ దేవుని వారా, ఒక దేవదూత దేవుని యొక్క సభా పర్వతము నుండి దేవదూత దిగి వచ్చేసి ఆమె చెబుతున్న మాట, దయాప్రాప్తురాలా నీకు శుభం అనే ఒక మాట తెలియపరుస్తూ ఉంటాడు. ఎందుకు అనంటే ఆ దేవదూత సరాసరి దిగి వచ్చేసి ఎవరి దగ్గరికి వచ్చేసి మాట్లాడుతుంది అని అంటే ఒక కన్యక దగ్గరికి వచ్చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ దేవదూత, ఆ గాబ్రియేలు దేవదూత దిగి వచ్చేసి ఆమె అంటది, అమ్మా నీకు శుభం అని చెప్పేసి ఆమె తెలియపరుస్తూ ఉంటాడు. ఏంటిది ఆ శుభము అని మాట్లాడుతూ ఉంటే ప్రియదేని బాగా ఆ శుభవచనం ఏంటిది అని మాట్లాడుతా అంటే మనం చూస్తే ఆ శుభవచనాలు ఆమె అంగీకరించే విధంగా ఆమె శైలి ఉన్నదో లేదో కానీ ఆ దేవదూత మాత్రము సరాసరిగా దిగి వచ్చేసి ఆమె దగ్గరికి వచ్చేసి ఆమె మాట్లాడుతూ ఉంటుంది. గాబ్రియేలు దూత ఎవరి దగ్గరికి దిగి వచ్చేదంటే ఆ మరియ దగ్గరికి దిగి వచ్చేసి ఆమెను చూసి ఏమంటదంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్తే ఈమె తొందరపడతా అంట. అరే నాకేంది దేవదూత దిగి రావడం ఏంది, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాట్లాడుతున్న సందర్భంలో ఆమెకి ఏం అర్థం కాదు. వాస్తవంగా ఆమెకు ఏం అర్థం కాకనే ఆమె ఏమైపోతుందంటే తొందర పడిపోతూ ఉంటుంది. చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. అమ్మ ఇంత చిన్నగా లేటుగా తీయకూడదు, లేటుగా చదవాలి. చూడండి, దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చూడండి, ప్రభు నీకు తోడై ఉన్నాడని అల్లుడితోటే ఆమె ఏం చేస్తుందంటే నీకు శుభము చెప్పి ప్రభు నీకు తోడై ఉన్నాడు, అయ్యా నువ్వు దేవుని దయకు పాత్రులైనవు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాంటది. మాట్లాడితే భయపడి తొందరపడి అంటది, ఆ శుభవచనం ఏంటో చెప్పు అంటది. ఒక కన్యక దగ్గరికి వచ్చేసి, ఒకవేళ ఊర్లో ఒక కన్యక దగ్గరికి వెళ్ళి ఒక దేవదూత వచ్చేసి, అమ్మా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పి, ఒకవేళ ఆ దూత చెప్పిన మాటలే ఒక కన్యకతో చెప్తే ఎలా ఉంటుంది? ఎందుకనంటే ఆమె ఆల్రెడీ ఒక పురుషునికి ప్రదానము చేయబడింది. వివాహము చేయబడలే, కేవలము ప్రదానం మాత్రమే చేయబడ్డది. ఆ ప్రదానము చేయబడిన తర్వాత ఎందుకనంటే దేవదూత ఆ కన్యకైన మరియ దగ్గరికి వచ్చేసి ఈ మాట మాట్లాడుతా అంటే ఆ శుభవచనం ఏంటో అని తొందరపడి చెప్పు అని ఆలోచించుకొని చూడగా దేవదూత అంటది, మరలా వచ్చేసి, భయపడకో, నువ్వు దేవుని వల్ల నువ్వు కృప పొందుతీవి, దయాప్రాప్తురాలంటావు అని మాట్లాడుతా అంటే ఆ దేవదూత మాట్లాడుకుంటా వచ్చేసి, నువ్వు భయపడకమ్మా, ఎందుకంటే దూత నువ్వు భయపడకు, నువ్వు దేవుని వల్ల కూడా నువ్వు కృప పొందినవు అంటే దేవుని సముఖం నుంచే వచ్చేసి ఆమె మాట్లాడే మాట, ఆ దూత మాట్లాడే మాట గనక మనం ఇక్కడ గనక వింటే ఆమె ఏమంటుందో చూద్దాం. 31వ వచనమా, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అన్నాడు. అరే ఎలా? ఆమె దేవదూత వచ్చేసి ఎందుకనంటే ఒక ప్రధానము చేయబడిన
ఒక కన్యక దగ్గరకు వచ్చేసి చూడండి, ఆ దేవదూత అనే మాట మనం గమనించాలి. దేవదూత ఎందుకనంటే దేవదూత దేవుని సముఖములో గడిపి దేవునితో గడిపే వారితో, దేవునితో నడిచే వారితో, దేవునితో అనుసంబంధము కలిగిన వారితో దేవుని దూత దిగివచ్చి మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు. ఆమె మాట్లాడే మాట ఏంటిదంటే, ఆమె అమ్మా నువ్వు భయపడకు, కృప పొందినవు, ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడని చెప్పినప్పుడు ఆమె అనే మాట ఏంటంటే, అయ్యా నేను పురుషుణ్ణి ఎరుగని దాన్ని. పురుషుని ఎరుగని దానికి గర్భం ఎలా దాల్స్తుంది? పురుషుని ఎరుగని ఈ కన్యక ఎందుకనంటే సమాజంలో గనుక మనం చూస్తే, సమాజంలో గనుక ప్రియ దేవులారా మనం గనుక అక్కడ గనుక చూస్తే, ఒక పురుషుని తెలక ఆమె గనుక గర్భం దాలిస్తే ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానపరుస్తాడు, ఎన్ని రకాలుగా ఇందాలు ఇస్తాంటారు. ఆమె ఒక వ్యభిచారం అంటారు, లేకుంటే ఆమె మోసకత్త అంటదో, ఎవరి ద్వారా ఈ గర్భము వేసుకొని వచ్చేసిందో అని పలు రకాలుగా మాట్లాడే సమాజం. పలు రకాలుగా నిందించి అవమానమిచ్చి ఏళ్ళ చేసే ఆ రోజుల్లో కన్యక దగ్గరకు వచ్చేసి దేవదూత మాట్లాడితే ఆ దేవదూత అనే మాట 34వ వచనం ఉండదు. అందుకు మరియ నేను పురుషుణ్ణి ఎరగని దానను, ఇది ఎలాగూ జరిగినని దూతతో అన్నది. ప్రియదేవా, ఇది నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని, నాకెట్లా గర్భం వస్తుంది, నాకు వివాహమే జరగలే, నాకు కేవలం ప్రదానం చేయబడింది, నాకు పురుషులతోటి కానీ ఏమాత్రము సంబంధము లేదు అని మాట్లాడుతున్నా మరియ మాట్లాడుతూ ఉంది. మనం చాలా గమనించాలి. దేవుని పిల్లం గనుక ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది మనం చాలా, ఈ దేవదూత ఈమె దగ్గరికే వచ్చేసిందా, ఇంకెవరి దగ్గరికైనా వచ్చేసిందా మనం చూడవచ్చు. దేవదూత కొంతమంది వ్యక్తుల దగ్గరికి వచ్చినట్టే కూడా మనం చూడవచ్చు. ఇక్కడ కదా ఇదే పాయింట్ కనుక మనం ఇక్కడ పెడితే, ఒక దేవదూత 2 చోట్ల అపొస్తలుల కాలంలో ఒక 2 వ్యక్తుల దగ్గరికి దేవదూత దిగి వచ్చినట్టుగా మనం చూడవచ్చు. చూడండి, అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము, అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము చూడండి 3వ వచనం మనం చదువుదాం. 3వ వచనం, అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. చూడండి, ఏమని అడిగితే ఇక్కడ కనుక పదాలు కనుక ఉంటే ఇక్కడ ఏంటంటే నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరినవని కొర్నేలుతో మాట్లాడతాడు. ఎందుకనంటే మరొక కనుక చూస్తే అక్కడ కొర్నేలుతో దేవుని దూత మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు. కానీ నా జీవితంలో ఏనాడైనా దర్శనం ద్వారా కానీ, లేక కళల ద్వారా కానీ, స్వయంగా కానీ, నీతో కానీ, లేక నాతో కానీ ఎవరితోనైనా మాట్లాడినట్టుగా నీకు ఉన్నదా? అంత భక్తి ఉన్నదా? అంత భయం ఉన్నదా? అంత పరిశుద్ధత ఉన్నదా? అంత నీతి ఉన్నదా? అంత నిజాయితీగా ఉన్నదా? అంత దేవుణ్ణి హత్తుకొని దేవుని వాక్యానుసారంగా జీవించే జీవితము మనలో ఉన్నదా? మనం ఒకసారి పరీక్షించాలి. ఒక వ్యక్తి ఈయనతో మాట్లాడుతానండి దేవుని దూత, మరొక వ్యక్తితో కూడా దేవుని దూత సరాసరిగా మాట్లాడుతూ ఉన్నది. ఎందుకు అనంటే ఆదిమ సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తా అంటే ఒక దైవజనుడు చెరసాల్లో ఉన్నాడు. హల్లెలూయా. ఒక దైవజనుడు చెరసాల్లో ఉంటే అక్కడ వాళ్ళు ఆ చెరసాల్లో వేయబడినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తే దేవదూత ఏం చేసిందంటే ఆ చెరసాల్లోకి వెళ్ళి
ఆ దైవజనుని తట్టి నువ్వు లేనేసరికి తట్టగానే దేవదూత తట్టగానే అతనికున్న సంఖ్యలన్నీ ఊడిపోయినాయి. ప్రజల హల్లెలూయా. అతనికున్న సంఖ్యలంతా ఊడిపోయినాయి. కారణం ఏంటంటే ఇది భక్తి యొక్క ప్రభావం, దేవునితో ఉన్న సంబంధం, దేవునికి చేసే ప్రార్థన, దేవుడు చేసే మొరపెట్టే ఆ మొరలను దేవునికి కలిగిన దేవునికి సరి అయిన సంబంధం కలిగి దేవునిలో జీవిస్తున్న జీవితము. ఇలాంటి వారితో దేవుడు మాట్లాడుతాడు, ఎవరితో కానీ మాట్లాడు. కానీ ఇక్కడ ఈ దేవదూత చూడండి, అపోస్తల కార్యం 12వ అధ్యాయము చూడండి, 12వ అధ్యాయము చూడండి ప్రేమ, 12వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదువుదామా. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురును పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతులను చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడతారు. చప్పట్లు కొట్టి ఎందుకంటే ఆ దూతనే, ఎందుకనంటే ప్రేతన్ గారా ప్రార్థనకున్న ఒక శక్తి, ప్రార్థనకున్న అభిషేకము, ప్రార్థన ద్వారా. ఎందుకనంటే దేవదూతలే కాదు సైన్య సమూహాలను కూడా పంపగలిగిన శక్తి దేవాది దేవునికి ఉన్నది. ఎందుకనంటే వాళ్ళ ఆనాడు ఆదిమ సంఘము ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన యొక్క ఫలమే దేవదూతలు దిగి వచ్చినాయి. ఈనాడు మన గృహాల్లో కానీ లేకుంటే మన తోటి కానీ ఎలాంటి దేవదూతలు తిరుగుతూ ఉన్నాయా, ఏవి తిరుగుతున్నాయో మనం ఆలోచన చేయాలి. ఈనాడు ప్రతి కుటుంబంలో నెమ్మది లేకపోవడం, సమాధానం లేకపోవడం, ఐక్యత లేకపోవడం, ఆశీర్వాదం లేకపోవడం, దీవెన లేకపోవడం, కాపుదల లేకపోవడం దేనికి సూచన? ఈనాడు ఎందుకనంటే చాలా మంది జీవితాల్లో ప్రార్థన జీవితం లేదు. ప్రభు మాట్లాడే మాటల ఎందుకనంటే ప్రార్థన లేదు. ఒక హిజ్కియా ప్రార్థన చేస్తే ఒక దేవదూత దిగి వచ్చి 1,80,000 మంది శత్రువులను అది వినాశనము చేసింది. ఎందుకు? ఒక్క వ్యక్తి ప్రార్థన చేస్తే ఒక దేవదూత దిగి వచ్చేసింది. కానీ నీ ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నది, నీ ప్రార్థనలో ఎంత బలం ఉన్నది, ఎంత అభిషేకం ఉన్నది, ఎంత ధైర్యం ఉన్నది, ఆ ప్రార్థన ద్వారా నీకు ఎంత సహాయం కలుగుతూ ఉన్నది మనం గమనించాలి. దేవుని బిడ్డ మనం గమనించాలి. ఎందుకనంటే దేవదూతలు అంతగా మనం ప్రార్థించలేకపోతే, ఎందుకనంటే ఎక్కడ చూసినా దురాత్మలే సంభవిస్తాడు. సేన అనే ఒక వ్యక్తికి 2000 అపవిత్రాత్మలు అతను పట్టి అతన్ని పీడించాయి. ఈనాడు కూడా యవనస్తులను కావచ్చు, అనేక మందిని కూడా ఏం చేసినంటే అనేకమైన శక్తులు పట్టి పీడించి ఆరోగ్యంగా బలంగా ఉండకుండా, అన్నిట్లో ముందుకు సాగకుండా ఈ అపవిత్రాత్మలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళందరినీ పీడిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే వీళ్ళందరినీ కఠిన హృదయాలుగా తయారు చేసి వారికి నెమ్మది లేకుండా గాఢ నిద్ర కలగజేసి మత్తులో ముంచి వేస్తూ ఉన్నాయి అపవిత్రాత్మ. నిద్ర మత్తులో. ఎందుకనంటే కఠిన హృదయం కలిగిన వాళ్ళ కీర్తనకాడు అన్నాడు, కఠిన హృదయం కలిగిన వాళ్ళు గాఢ నిద్ర అంటారు. అంటే కారణం ఏంటి అంటే వాళ్ళు వాక్యం వింటారు, హృదయాన్ని కఠినపరుచుకుంటారు, మనసును కఠినపరుచుకుంటారు, ఆలోచన కఠినపరుచుకుంటారు. వాళ్ళంతా జీవితం అంతా కఠినపరుచుకోను ఆచార సంబంధంగా జీవిస్తాడు. వాళ్ళ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం కానీ. ఎందుకనంటే ఒక దేవదూతే దిగి వచ్చేసి పేతురు దగ్గరికి వచ్చేసి అతని దగ్గర నిలిచినప్పుడు తన గదంతా వెలుగుతో నింపబడింది. హల్లెలూయా. ఎందుకు దాని వెలుగుతో? ఎందుకనంటే దేవుని వెలుగుతో దేవదూత, ఎందుకంటే ఆ గదిని నింపినట్టుగా నీ హృదయాన్ని నింపాలి, నీ కుటుంబాన్ని నింపాలి, నీ జీవితాన్ని నింపాలి.
అంటే నీకు అంత ప్రార్థన శక్తి, అంత ప్రార్థన బలం, అంత ప్రార్థన అభిషేకము లేకపోతే అంధకారపు శక్తులే చుట్టుముట్టుతా ఉంటాయి. వారాలు గతించినా, నెలలు గతించినా, సంవత్సరాలు గతించినా ప్రార్థన శక్తి లేదు, ప్రార్థన అభిషేకం లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన లేకపోతే ఎందుకనంటే నిర్జీవంగాను, పాడైన నిర్జల జలముగాను, నిర్జీవంగాను, నిరాశగాను, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా కుటుంబాలు విడువబడినట్టుగా కుటుంబాలు అంతా ఏం చేసిందంటే ఎందుకనంటే ఆ పాడైన ఆ స్థితిలో అలాంటి విధంగా ఉంటాడు. అందుకే దేవదూత రాగానే ఏం చేసిందంటే అతడు ఉండిన గదట వెలుగు ప్రకాశించింది. ప్రార్థించే వారి కుటుంబాలకు ఏమవుతుందంటే దేవదూతలు దిగి వస్తా ఉంటాయి, దేవుని వెలుగు దిగి వస్తా ఉంటుంది, దేవుని సన్నిధి దిగి వస్తా ఉంటుంది, దేవుని మహిమ దిగి వస్తా ఉంటుంది, దేవుని శక్తి దిగి వస్తా ఉంటుంది. ఈనాడు గాఢ నిద్ర కలగడానికి కారణం ఏంటి? ఈనాడు కూడా చాలా మంది నిద్రపోతాము. నిద్ర దేనికి కారణం? అపవాది అనేకుల్ని జోకొడతా ఉన్నది. ఈ నిద్రాత్మ ఏంటంటే ఎందుకు అనంటే వాళ్ళు ఎందుకనంటే గ్రహించలేక నిద్రలో ఉన్నాడు. అదే చాలా మంది నిద్రపోతాము. ఎందుకనంటే ఇక్కడ బైబిల్లో ఎందుకనంటే అతడు ఉన్న గదట ఎదట వెలుగుతో నింపబడ్డది. దేవదూత తన పక్కన తట్టగానే లెమ్మని చెప్పగానే అతనికున్న సంఖ్యలు తెగిపోయినాయి, అతనికున్న బంధకాలు తెగిపోయినాయి, అతనికున్న బలహీనతలు పోయినాయి, అతనికున్న సమస్యలు పోయినాయి, తనకున్న శోధన పోయింది, తనకున్నంత వేదనంతా పోయింది. అలాగెందుకనంటే ఆ ఆదిమ సంఘం యొక్క ప్రార్థన శక్తి అంత శక్తివంతమే. ఈనాడు ఏమైపోతుందంటే వాళ్ళంతా ఎలాంటి స్థితిలో ఉన్నారంటే బ్రదర్ ద్వారా ఇక్కడ కీర్తనకారు రాస్తాడు. ఎందుకనంటే వాళ్ళట గాఢ నిద్ర నొందినట్టుగా ఉన్నారట. చూడవచ్చు మన బైబిల్ గ్రంథంలో. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి పాడాలి. నేనెల్లప్పుడూ నా నోట ఉండును, నేనెల్లప్పుడూ నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఎందుకనంటే ఇది ఏం చేస్తా అంటే ఈ హృదయం కఠినపరచుకోవడం బట్టాట వాళ్ళకి. ఎందుకంటే సోమరాత్మ, నిర్లక్ష్యపాత్మ, నిద్రపాత్మ, అపవిత్రాత్మలు, ఈ చీకటి శక్తులు వీళ్ళని ఆవరిస్తా ఉంటాయి. ఎందుకంటే ఈ నిద్రమత్తులు జయించలేరు. ఎందుకనంటే అన్ని వింటా అంటారు, హృదయాన్ని కఠినపరచుకుంటా అంటారు, మనసును కఠినపరచుకుంటా అంటారు. వాళ్ళు ప్రార్థన చేయాలనే ఆసక్తిని పెంచుకోరు. అయ్యో నేనే కదా సోమరిని, నేనే ఆ నిద్రమత్తులున్నది, నేనే ఆ కఠిన హృదయం కలిగిన అని, నేనే ఆ కఠిన హృదయం కలిగిన వాడను, నేను ఎన్నో మాటలు వింటున్నాను, ఒక పూటైన ఉపవాసం లేను, ఒక రాత్రైనా మెలుకోగలిగి ప్రార్థన లేను, నేను అంత ప్రార్థన శక్తి లేను అని తనను తాను అనుకోలేరు. ఎందుకనంటే ఎందుకంటే ప్రేదేన్ భార ఈ కీర్తన గ్రంథంలో ఎందుకనంటే భక్తుడు చాలా చోట్ల ఎందుకనంటే ఈ విషయాలను చాలా పొందుపరిచినట్టుగా మనం చూడవచ్చు ప్రేదేన్ భార. ఎందుకనంటే చాలా మంది జీవితాల్లో కూడా ఎలాగున్నారంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకనంటే ఈనాడు వారి పరిస్థితి ఏంది అని అంటే వారి జీవిత విధానాలు కనుక చూస్తే
వారు ఆత్మీయ అభివృద్ధి కాలే, భౌతికంగా ఆశీర్వదించబడలే, వారు ఆత్మతో నింపబడలేదు, అన్య భాషలు మాట్లాడట్లేదు, దేవునితో సరి అయిన సంబంధం లేదు. ఎందుకనంటే ఈ లోకమైన కార్యాల్లో నిమగ్నమైంది. అలాగే కనుక మనం చూస్తే ప్రేతం ద్వారా మనం ఆది కాండంలో కనుక మనం చూస్తే ఈ ఆది కాండంలో కూడా దేవదూత అబ్రహాము దగ్గరికి వచ్చి మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు. అబ్రహాము దగ్గరికి వచ్చి కూడా మాట్లాడవచ్చు. చూడండి, ఆది కాండము 18వ అధ్యాయము 18వ అధ్యాయము 2వ వచనం నుంచి అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చూడండి, ఎందుకనంటే ప్రేమ అబ్రహాము దగ్గరికి కూడా వచ్చేసి అబ్రహాము దగ్గర కూడా వాళ్ళ గుడారంలో ఆతిథ్యము తీసుకొని వారి గుడారంలో ఉండి వారికి ఏం చేసిందంటే ఆ దేవదూత కూడా శుభవచనం తెలియపరిచింది. అని అంటే ఏమన్నారంటే ఆ తృప్తమైన దేవుడు ఏమన్నాడంటే దేవదూత రూపంలో వచ్చేసి, అయ్యా మీదటి కాలంలో శారా కౌగిట్లో కుమారుడు కలుగునని. అబ్రహాము ఎవరు? మంచి ప్రార్థన పరుడు, మంచి విజ్ఞాపనకర్త. ఎందుకంటే ప్రేమ ద్వారా మనము మన జీవితంలో ఒక శుభవచనము కలగాలి, ఒక ఆశీర్వచనము కలగాలి అంటే ఆచారంగా వచ్చిపోతే కుదరదు. అమ్మా నిద్రపోకు. హల్లెలూయా. ఎందుకనంటే ఈ ఆచార సంబంధమైన వ్యక్తులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎందుకనంటే వీళ్ళు మారరు, మారే వ్యక్తులను కూడా మారరు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇందాక మనం చదివినాం కదా, భక్తిహీనుల హృదయంలో దేవోక్తి అట పలుకుతుందట. ఎందుకనంటే దేవోక్తి వారికి ప్రత్యక్షమైనట్టుగా ఉంటుందట. భక్తిహీనత వాళ్ళ ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే దేవదూత దిగి వచ్చేసి ఇక్కడ మాట్లాడినాక, ఎందుకంటే ప్రేమ ద్వారా ఈ మనము ఇతని జీవితంలో కూడా అతనికి కావాలి సంతానం కాబట్టిగా దేవుడు అతనికి ఒక వాగ్దానం పలికిండు. దేవుడు వారి జీవితంలో అబ్రాహాము జీవితంలో జరిగింది. కారణం ఏంటంటే వాళ్ళు ప్రార్థన శక్తి కలిగి ఉన్నారు, దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉన్నారు, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నారు, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు, దేవునికి యథార్థంగా జీవిస్తున్నారు. దేవుడు చెప్పినట్టుగా చేస్తూ వాళ్ళు సాగుతున్న క్రమంలో ఇది జరగడం క్రమమే. కానీ ఈ మరియ దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నేను పురుషుణ్ణి ఎరగని దానని కనుక ఇది ఎలా జరుగుట సాధ్యము అంటే ప్రేదేన్ బారా ఒక కన్యక. ఎందుకనంటే క్రీస్తును, ఎందుకనంటే ఆమె యేసు ప్రభు, ఎందుకనంటే దేవుని లేఖన భాగం చెప్పినట్టుగా మత్తయి సువార్తలో కనుక మనం చూస్తే ఈ మాట మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ ఆ 1వ అధ్యాయము 20వ వచనంలో కనుక చూస్తే అక్కడ వాళ్ళు ఆలోచించుచుండగా జరగవలసిన విషయం ఏంటంటే అక్కడ ఆ దేవుని అమ్మను గర్భం ధరించింది ఎలాగూ అని అంటే అక్కడ దేవదూత చెప్తా ఉంటాడు. చదవాలి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. చప్పలు కొట్టు ప్రభుని గడప. ఈ పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భము దాల్చింది. ఈమె ఎవరి వల్ల దాల్చిందంటే పరిశుద్ధాత్మ వలన. అంటే ఈ పరిశుద్ధాత్మ శక్తి ఎవరికి వస్తుందంటే పరిశుద్ధంగా జీవించినప్పుడు, ప్రత్యేకంగా జీవించినప్పుడు, తర్వాత ప్రార్థన జీవితం కలిగినప్పుడు, దేవునితో అనునిత్యము సంబంధం కలిగి జీవించినప్పుడు ఎవరికి వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా. ఈ పరిశుద్ధాత్మ అందరి మీదకి రాదు, భక్తిహీనుల మీదకి రాదు.
ఆచార సంబంధమైన వారి మీదకి రాదు. అప్పుడప్పుడు ఎందుకంటే పండుగ క్రైస్తవుల మీదకి రాదు. తర్వాత ఎందుకనంటే పండుగ వస్తా అంటారు కొంతమంది భక్తిహీనంగా, అప్పుడప్పుడు వస్తా అంటారు. తర్వాత వారికి ఉపవాస కూడిక ఉండదు, గృహ కూడిక ఉండదు, ఎలాంటి కూడికలు వారికి ఉండవు. ఎందుకు అనంటే వారి కడిపేవారు దేవుడు, వాళ్ళ కడిపేవారు దేవుడు. ఎందుకనంటే వారి ఆలోచన, ఎందుకనంటే వాళ్ళ ఆలోచన విధానం అలాంటిది. ఎందుకనంటే వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రాడు. అందుకే ఇక్కడ మాట్లాడే మాట ఎందుకనంటే మరలా యేసేపు అవమానపరుచుతాడేమో, సందేహిస్తాడేమో అని ఏం చేస్తాడంటే యేసేపుకు దర్శనమందు దేవదూత కనబడ్డది. అయ్యా, ఈమె గర్భము దాల్చింది పరిశుద్ధాత్మ వలన. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఆమెకు ఎంత అవమానం, ఒక కన్యక అవమానం. నేను చెప్తున్నాను ఎందుకనంటే క్రీస్తు కొరకు మనం అవమానపరచబడిన పోలే, నిందలు వేయబడిన పరలే, తర్వాత మనం త్రోసి వేయబడిన పరలే, తృణీకరించబడిన పరలే, కానీ క్రీస్తు కొరకు మనం గర్భము దాల్చాలి. చప్పలు కొట్టి ప్రభుత్వం. క్రీస్తును కనడానికి, రక్షకుల్ని కనడానికి మనం ఏం కావాలంటే మనం గర్భము దాల్చాలి. ఎందుకనంటే ఓ కన్యక గనక ఎంతో అవమానపరచబడి ఏలన చేయబడి క్రీస్తుని గర్భము దాల్చి, ఎందుకనంటే రక్షకుని లోకానికి కనపరిచింది. మరి నీకు అలాంటి ఉన్నదా? రక్షకుని కనపరిచే విధంగా నీ జీవితం ఉన్నదా? ఎందుకనంటే ఆ కన్యక మాత్రమే ఆ రక్షకుణ్ణి కనడానికి యోగ్యత కలిగినది ఉన్నది. ఎందుకనంటే ఈ లోకానికి ఒక రక్షకుడు కావాలి. ఎందుకనంటే అతడు ఈ ప్రజల యొక్క పాపం నుంచి విడిపించడానికి, ఆయన ఇమ్మానుయేలు దేవుడిగా ఈ ప్రజలకు తోడుగా ఉండడానికి, వీరి అపవాది క్రియలను లయపరచడానికి, వీరి పాప శాపం నుంచి విడిపించడానికి ఒక రక్షకుడు కావాలి, రక్షకుడు కావాలి. ఎందుకనంటే ఈమె ఏం చేసిందంటే ఎంత అవమానం పనులు. ఎందుకనంటే ఆమె గర్భము దాల్చింది. ఎందుకనంటే పరిశుద్ధాత్మ వల్ల. నీవు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి రక్షకులను కనాలే. రక్షకుడు నీ గర్భంలో నుంచి రావాలి. ఈ లోకంలోనికి నీ రక్షకుడు రాకపోతే అనేకులు పాపములో ఉండే పరిస్థితి ఉన్నది. నాలాంటి త్రాగుబోతులు ఎంతో మంది, ఎందుకనంటే ఆయన ఆ మరియ గర్భములో జన్మించిండు కాబట్టిగానే నా త్రాగుబోతు జీవితాన్ని మార్చాడు, నా ధన్యతగా మార్చబడి. ఎందుకనంటే ఈనాడు ఎందుకనంటే ఏదో దేవుణ్ణి, ఎందుకనంటే ఆ రక్షకునికి గర్భము దాల్చి క్రీస్తు కొరకు అవమానాలు, నిందలు, హేళన చేయబడము, తృణీకరించబడితే అది నీకు అది ధన్యకరమైనది. ఎందుకనంటే అక్కడ ఏమన్నాడు, ఓ దయాప్రాప్తురాలా నీకు శుభము. ఎందుకు? ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఎందుకనంటే ఆమె అంటది, ఎలిషబెత్ అంటది, నువ్వు దండిరాలవు అంటే ధన్యత మరియకి వచ్చిందా, వేరే వాళ్ళకి వచ్చేసిందా? మనము రక్షకుణ్ణి మనం కన్నప్పుడు రక్షకుణ్ణి కనడానికి నీవు నేను గర్భము దాల్చాలి. ఎందుకనంటే ఆ కన్యకి కాదు, మనం రక్షకులు మన గర్భములో నుంచి రావాలి, పరిశుద్ధులు మన గర్భంలో నుంచి రావాలి. ఎందుకనంటే ఈనాడు ఏంటంటే ప్రార్థన లేదు పరిశుద్ధాత్మ చేయడానికి, అంత ప్రార్థన లేదు, అంత పరిశుద్ధత లేదు, అంత నీతి లేదు. ఎందుకు అనంటే అనేకుల జీవితంలో ప్రార్థన లేకపోవడం బట్టి వారి కుటుంబాలు అంధకారంలాగా ఉన్నాయి, చీకటిలాగా. అందుకే ఇక్కడ కనుక చూస్తే ఆమె పరిస్థితి ఎందుకంటే ఎలా కలిగిందంటే ఆమె పరిశుద్ధాత్మ వల్ల. అందుకే ఆమెతో మాట్లాడే మాటలు కనుక మనం చూద్దాం, ఆ లూకా సువార్తల చూద్దాం, కొద్దిగా ముందుకు వెళ్దాం. దేని ద్వారా మన జీవితంలో కూడా ఎందుకనంటే అక్కడ ఆమె మాట్లాడిన తర్వాత ఎందుకు అనంటే నేను పురుషుణ్ణి ఎరగని దానను అని ఆ దూతతో చెప్పినప్పుడు దూత మాట్లాడుతూ ఉంటా. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనం 35వ వచనం. చూడండి, నేను పురుషుణ్ణి ఎరగని దాననే, ఇది ఎలాగూ జరుగునని
దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. ఒట్టిగానే పరిశుద్ధాత్మ రాదు. ఏదో వచ్చిపోతా, ఆదివారం వచ్చిపోతా అంటే, అప్పుడప్పుడు వచ్చిపోతా అంటే, ఏదో చిన్న చిన్న ప్రార్థన చేస్తా అంటే రాదు. నువ్వు బలమైన ప్రార్థన శక్తి మనం కలిగి ఉండాలి. ప్రార్థన మరియా ఏంటంటే ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. ఎందుకనంటే రక్షకునికి గర్భము దాల్చడానికి. ఎందుకనంటే ఈనాడు కనుక మనం కనుక చూస్తే ఆమె క్రీస్తు కొరకు ఎన్నో అవమానాలు పడ్డది. ఆ గర్భము దాల్చి స్థలము లేకుండా ఆ సత్రాలన్నీ తిరిగినట్టుగా మన బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఈనాడు ఎందుకనంటే ఒక రక్షకుని కనుక నువ్వు జన్మని వస్తే, ఎందుకనంటే అతడు అనేకుల్ని రక్షిస్తాడు. యేసు ప్రభువును ఆ జన్మనిచ్చింది మరియా ఏం చేసింది? అనేకుల్ని రక్షించాడు. అపవాది చేత పీడింపబడిన వారికి, దయ్యముల చేత పీడింపబడిన వారికి, రోగముల చేత పీడింపబడిన వారికి ఎందుకనంటే జన్మనిచ్చింది. అందుకే ఇక్కడ మాట్లాడంటే దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తిని కమ్ముట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఎప్పుడైతుందో సర్వోన్నతిని శక్తి కూడా కమ్ముతాడు. ఎందుకనంటే ఈనాడు పాపములోనే అనేక మంది ప్రజలు ఉన్నారు. పాపములోనే అనేక మంది ప్రజలు ఉన్నట్టుగా మన బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్న వారికి పరలోకానికి సంబంధించిన జీవితం చాలా మంది లోపల లేదు. ఎందుకనంటే అనేక మంది జీవితంలో దురాశలు, పాపముని గురించి ఆలోచనలు, పాపముని గురించిన తలంపులు, పాపముని గురించిన అవే ఉన్నాయి. కానీ అదేంటంటే దురాశ గర్భము కంటే ఏమవుతుందో చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కన. నీవు క్రీస్తును కనాలి. రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి దేవుని సంఘములో నాటబడి విశ్వాసంలో ఎదిగి, ప్రార్థనలో ఎదిగి, వాక్యంలో ఎదిగి, పరిశుద్ధాత్మతో నింపబడి రక్షకునికి గర్భము దాల్చాలి. ఎందుకనంటే ఈనాడు సోమరితనం ఎందుకు అనంటే అపవాది తీసుకొచ్చిందని. అపవాది ఉచ్చులో ఉన్నోళ్ళు, ప్రార్థన లేని వాళ్ళంతా. ఎందుకనంటే అపవాది ప్రార్థన చేయనియది, ప్రార్థనకు రానియది, దేవుని వాక్యాన్ని విననియదు. అందుకే చాలా మంది నిరబోతాను కదా, అంటే కూడా మేలుకోవట్లేదు. ఎందుకనంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అనంటే రేపడుగు దేవుని రాకడ దినంలో ఎందుకనంటే నీ వలన ప్రభుకు, ఎందుకంటే లోకానికి ఏం జరుగుతుంది? ఏమిచ్చినావు నువ్వు లోకానికి? రక్షణ ఇస్తే నువ్వు ఎంతమంది రక్షించగలిగినావు? నువ్వు రక్షణ పొంది 10 సంవత్సరాలైంది. ఎన్ని ఆత్మలను ఎందుకనంటే ఎంతమంది రక్షించగలిగినావు? ఎందుకనంటే నీలో ఒక రక్షకుడు ఉన్నాడా? ఆ రక్షకునికి గర్భము దాల్చినవా? రక్షకుని కనాలి అని అంటే నువ్వు ప్రార్థన శక్తి కలిగి ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, తర్వాత దేవుని సన్నిధిలో నాటబడాలి, తర్వాత నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడు సర్వోన్నతిని శక్తిని నువ్వు కమ్ముతాయి. లేకపోతే సాతాను శక్తే కమ్ముతుంది. ఇలాంతా ఎందుకనంటే చాలా మంది జీవితంలో అదే సాతాను కమ్ముకుంటుంది కాబట్టి తిప్పుతాను అన్నారు. అదంతా అక్కడక్కడ తిప్పుతా ఉన్నది. ఎందుకనంటే వీళ్ళు శుభాలు చూడకుండా అశుభాల పాలు చేస్తారు. అందుకే ప్రియదేని ద్వారా మనం కనుక చూస్తే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతి శక్తిని కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. చప్పలు కొట్టి ప్రభుని కనప.
మనం ఇక్కడ లేరు, చాలా మంది ఇక్కడ లేరు. బాడీ ప్రజెంటే. ఎందుకనంటే బాడీ ప్రజెంటే కానీ మైండ్ ఆప్సెట్. ఓన్లీ బాడీ ఇక్కడే ఉన్నది అంతే తప్ప ప్రజలకు. ఎందుకనంటే మైండ్ అంతా ఎందుకంటే ఇంటికాడ తిండి మీద, తిప్పల మీద, ఈ లోకమైన పాటి వాటి పైన ఈ మనసు అంతా తిరుగుతా ఉంటుంది. ధనం కొరకు, లోకం కొరకు, అన్నిటి కొరకు. అందుకే ప్రేదేన్ బారా ఇది అపవాది వాళ్ళని ఏం చేస్తున్నారంటే దేవుని మాటలు వినకుండా, దేవునితో నడవకుండా చేసే పక్కరి. అందుకే ప్రేదేన్ ద్వారా ఇలా అన్న తర్వాత ఎందుకనంటే అక్కడ కూడా ఎలిషబెతు ఉంటుంది. ఆమె దగ్గరి బంధువురా. ఆమె గర్భము దాల్చింది. ఆమె కూడా ఎలా దాల్చిందంటే ఒక వృద్ధాప్యమందు ఆమె కూడా గర్భం దాల్చింది. ఎలా దాల్చింది అని అంటే ఆమె కూడా ఏమంటదంటే ఆమె కూడా పరిశుద్ధాత్మ వల్లే గర్భము దాల్చింది. ఆమె కాట ఇది 6వ మాసం అని దేవుని దూత మరియతో చెప్తా అంటది. మరియతో చెప్తా అంటే ఈ మాటకు అంగీకరిస్తా అంటది. ఏమంటారు చూడండి, మనం 38వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయం. చూడండి ప్రేదేన్ ద్వారా ఎందుకనంటే అంగీకరిస్తా ఉన్నది. నీ జీవితంలో కూడా దూత పలికినట్టుగా, లేక దేవుని సేవకులు పలికినట్టుగా, దేవుని వాక్యము వచ్చినట్టుగా నీ జీవితంలో జరగాలి, నీ కుటుంబంలో జరగాలి, నీ పట్ల జరగాలి. ఎందుకనంటే ఈనాడు ఈ ప్రజల పరిస్థితి ఎందుకనంటే ఈ అపవాది చేసే ప్రక్రియను గ్రహిస్తలేరు చాలామంది. నేను ఎలాంటి స్థితిలో ఉన్నా అది అర్థం కావట్లేదు. నేను ఎలాంటి స్థితిలో ఉన్నా, నా స్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది, నా కుటుంబ పరిస్థితి ఏంది, నా భర్త పరిస్థితి ఏంది, నా జీవితం ఏంది, నా కష్టార్జితం ఏమైపోతుంది, నా పిల్లలు ఎలా ఉన్నారు అని గ్రహించట్లేదు. కారణం ఏంటంటే వీరికి సరి అయిన ప్రార్థన లేదు, వాక్యం అర్థం చేసుకోవట్లేదు. అందుకే అక్కడ నీ మాట చొప్పున జరుగునుగా కానీ అన్ని ఆ దూత వెళ్ళిన తర్వాత ఏమైపోయిందో చూడమ్మా. అట్లా చదువుదామా కంటిన్యూషన్. చూడండి ఎలిషబెతుకు వందన వచనం వినబడగానే ఆమె గర్భముల యొక్క శిశువు అంటే ఈయన యోహాను. ఎలిషబెతు గర్భంలో ఉన్నది ఎవరంటే ఆమె యోహాను. ఆయన శిశువు అట. ఈమె వందన వచనము చెప్పగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తాడట. మనం కూడా మన జీవితంలో కూడా అలా ఆత్మలో కూడా గంతులు వేయగలిగిన శక్తి. ఎందుకనంటే అక్కడ చెప్పే మాట గంతులు వేసేది కనుక అంతటా ఎలిషబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనేదై బిగ్గరగా ఇట్లా అంటా ఉన్నది. ఎవరిని అంటా ఉన్నది? రక్షకుణ్ణి గర్భము దాల్చిన మరియని అంటాను. నువ్వెవరికి గర్భము దాల్చావో నువ్వు యోచించుకోవాలి. అందుకే ఇక్కడ ఏమని ఉంటున్నది? ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొని మాట్లాడుతూ ఉన్నది. ఏమంటున్నది? అమ్మా, ఎందుకనంటే నువ్వు స్త్రీల్లో ఆశీర్వదించబడిన దానవు. ఏమంటున్నది? పరిశుద్ధాత్మతో నిండుకొని మాట్లాడే మాట ఏమంటుందంటే నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు, నువ్వు పురుషులలో ఆశీర్వదించబడిన వాడవు, నువ్వు కాలేజీలో యవన ప్రాయంలో నువ్వు ఆశీర్వదించబడిన వాడవు అని. ఎందుకు అనంటే పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ ఎలిషబెతు కూడా మాట్లాడుతా ఉన్నది. ప్రేదేన్ ద్వారా నీకు శుభాలు కలగాలి, ఆశీర్వాదాలు నీ ఇంటి మీదకి రావాలి, దీవెనలు నీ తలపైకి రావాలి, నీ కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా ఉండబడాలి. అందుకే మాట ఏమంటుందంటే నీ గర్భఫలం కూడా ఆశీర్వదించబడును. చాలామంది ఇదన్నాడు. ఎంతమంది అబార్షన్లు అయితే అన్నాయి, ఎంతమంది ఏ విధంగా అయిపోతా ఉన్నారు.
అందుకే ప్రియదేన్ ద్వారా గనుక మనం అలాగ చూస్తా అంటే ప్రియదేన్ ద్వారా ఆమె అల్లే చెప్పుతా ఉంటే ఇంకా విధంగా మాట్లాడుతా అంటే అక్కడ కూడా ఆ ఎలిజబెతు ఆమె ఆత్మతో నింపబడి మాట్లాడుతున్న మాటను కనుక చూస్తే ఇక్కడ మనం చూడవచ్చు. 44వ వచనం మనం చదువుదామా? ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. చూడండి, ఎందుకు అంటే ఆ పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తులకు ఉన్న సంబంధము ఇలాగుంటుంది, ఇలాగ ఉంటాంట. అందుకే ప్రియదేన్ బారా, అందుకే ఆమె అనే మాట ఎందుకంటే నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడినదా. చాలామంది ఆశీర్వాదకరంగా ఉండదు అయ్యా. ఎందుకు అని అంటే మనము దేవుని సన్నిధికి వచ్చేసింది ఎందుకు? ఆశీర్వదించబడ్డానికి, మనము దీవించబడ్డానికి, ప్రభు చేత ముద్రించబడ్డానికి, ఆయన ఆత్మతో నింపబడ్డానికి, దేవునికి సారూప్యంలోకి మార్చబడ్డానికి. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె అంటది, ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించునుగాక, నమ్మిన ఆమె ధన్యురాలాయను. చప్పలు కొట్టి ప్రభుని గణపతి. దేవుని దూత శుభవచనాలు తెలియపరుస్తా అంటది. తర్వాత దేవుని దూత దయాప్రాప్తురాలు అన్నది ప్రభుని